చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఆశ కల్పించి తాను ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాడు. ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే గత 5 సంవత్సరాల పాలన చూడండి. ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన, ఈ రోజు జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్ విద్యా దీవెన పోయింది. ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు మళ్ళీ జూలైలో ఉన్నాం. 2 క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయిలు. జగనే ఉండింటే విద్యా దీవెన అన్నది ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు, పిల్లలకు మేలు చేసేవాడు. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన, ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్, వసతి దీవెనకు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి తల్లి ఖాతాలో పడి ఉండేది. ప్రతి సంవత్సరం జగన్ జూన్లో రైతు భరోసా అమౌంట్ ప్రతి రైతుకు క్యాలెండర్ పెట్టి మరీ ఇచ్చాడు. జగనే ఉండింటే అమ్మఒడి డబ్బులు ఈ పాటికి తల్లులకు వచ్చి ఉండేటివి. జగనే ఉండింటే ప్రతి ఏప్రిల్లో మహిళలకు సంబంధించి, అక్క చెల్లెమ్మలకు సంబంధించిన 0 వడ్డీ డబ్బు ఈ పాటికి వచ్చి ఉండేది. జగనే ఉండింటే మత్స్యకార భరోసా అన్నది ప్రతి ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో క్రమం తప్పకుండా జగన్ మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాం. ఎందుకు ఈ ఎకిలి మాటలన్నీ? నువ్వు అంటూ ఉన్నావు చంద్రబాబు నాయుడు మోసం చేశాను. చంద్రబాబు నాయుడు మోసం చేసి రాలా, ప్రజలు చంద్రబాబు నాయుడు అయితే మంచి చేస్తాడని చెప్పి అధికారం ఇచ్చారయ్యా. నువ్వు 5 ఏళ్ల నీ పరిపాలనలో అరాచకాలు, విధ్వంసాలు చేసి ప్రజల్ని నట్టేయటం ఉంచావు. అందుకని ప్రజలు చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చారు. నువ్వు చెప్పిన మాయ మాటలు కూడా నమ్మకుండా, నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు నిన్ను చీకొట్టారయ్యా. గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారు గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ పథకం రాలేదు, ఇంకా రాలేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చి 1 నెల రోజులు అవుతూ ఉంది. ఈ 1 నెల రోజుల్లోనే నువ్వు చేయలేవు, సాధ్యపడవు అన్న ప్రతి ఒక్క దాన్ని సాధ్యపడేలా చేశాడు. పెన్షన్ నువ్వు 250 అని పెంచుకుంటూ పోయావు. కానీ వచ్చిన ఒకే రోజు 7,000 పెన్షన్ జూలైలో ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. 1,000 రూపాయలు ఒకేసారి పెంచాడు, 3,000 నుంచి 4,000 వరకు. అది చంద్రబాబు నాయుడు గారి మార్కు. నువ్వు 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకపోతే మెగా డిఎస్సి 16,000 పోస్టులతో ఇచ్చాడయ్యా. అదేవిధంగా నీ హయాంలో ఎంతో మంది విద్యార్థులు, నువ్వు అంటున్నావు ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చా, వసతి దీవెన విద్యా దీవెన. ఆ వసతి దీవెన విద్యా దీవెన సరిగ్గా పడక సర్టిఫికేట్లు రాక ఎంతో మంది విద్యార్థులు నలిగిపోతూ ఉంటే వాళ్ళందరికీ మేనేజ్మెంట్తో మాట్లాడి సర్టిఫికేట్లు వచ్చే విధంగా చేశాడు. నువ్వు ఏదైతే చేతగాదు అన్నా క్యాంటీన్లు మూయేసావా, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా నువ్వు అన్నావు కదా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వలేము అమ్మఒడి అని చెప్పి అర్ధఒడి చేసావు కదా, అది కూడా కటింగులు చేసావు కదా, అది కూడా నేను సక్రమంగా ఇస్తానని చెబుతూ ఉన్నాడయ్యా. ఎక్కడ ఇవ్వనని చెప్పటం లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అధికారం లేకొచ్చి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అన్ని రంగాలని నాశనం చేసి, అన్ని పథకాల్లో కట్ చేసి, పేదవాళ్ళకు రాకుండా వాళ్ళ పొట్ట కొట్టావు కాబట్టి నీకు ప్రతిపక్షం కూడా రాకుండా చేశారు. మళ్ళీ ఈరోజు బయటకు వచ్చి జగనే ఉండి ఉంటే జగన్ వద్దు అని ప్రజలు మొర్రో అని కొట్టుకుంటూ ఉంటే నువ్వు వచ్చి జగనే ఉంటే అంటే నీకు పిచ్చి తగ్గలేదని అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇకనైనా పద్ధతి మార్చుకోండి. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా మాత్రమే చూస్తూ ఉన్నారు. నువ్వు ఒక ఎమ్మెల్యేవి. ఇకనైనా ఆ ఎమ్మెల్యే అనేది గుర్తుపెట్టుకో, హుందాతనంగా ఉండు. ఎందుకంటే నువ్వేదో ఫీల్ అయిపోయి నిన్నేదో ఎక్కువగా ఊహించుకుంటున్నావు. తక్కువగా ఉండయ్యా, అణిగిమణిగి ఉంటే మంచిది. లేదు నేను ఎగిసిగిసి పడతా, విష ప్రచారాలు చేస్తా, ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడతా అంటే అదే ప్రజలు నీకు ప్రతిపక్షం కూడా లేకుండా 151 నుంచి 11లో కూర్చోబెట్టారు. రేపు ఆ 11 కూడా రాకుండా చేస్తారు. నీ పద్ధతి మార్చుకో, నీ తీరు మార్చుకో. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తారు. ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తారు. నీ పార్టీ వాళ్ళకు కూడా న్యాయం చేస్తారు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి.